హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకోసం వార్ డ్రైవర్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మనకు ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుని గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక హ్యాకర్ అయితే ఉంటాడు గైస్. అంటే బ్యాంక్లోని అమౌంట్ని దోచేస్తూ ఉంటాడు. హీరో ఒక వ్యక్తి అయితే పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి ఒక ప్లాన్ అయితే ఇస్తాడు. ఏంటంటే హీరోయిన్ దగ్గర కొంత అమౌంట్ ఉంది బ్యాంక్లో. ఆ అమౌంట్ని ఎలాగైనా దోచేయాలి తన దగ్గర నుంచి అయితే చెప్తాడు గైస్. అతను చెప్పినట్టు హీరో కూడా అమౌంట్ని అయితే దోచేస్తాడు. తర్వాత హీరోకి తెలుస్తుంది ఏంటంటే హీరోయిన్ అమౌంట్ కాదు అది, హీరోయిన్ ఒక వ్యక్తి దగ్గర వర్క్ చేస్తుంది. ఆ వ్యక్తివి ఆ డబ్బులు అయితే తెలుస్తుంది కదా హీరోకి. తెలిసిన తర్వాత హీరో అమౌంట్ని ఎలాగైనా హీరోయిన్కి తిరిగి ఇచ్చారంటే అనుకుంటాడు. అలాగే ఇచ్చేస్తాడు కూడా. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడుతుంది. వాళ్ళు ఫిజికల్గా కూడా ఒకటవుతారు కదా. దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఏంటంటే హీరోయిన్ ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తుందో అతని బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని వాళ్ళు దోచారంటే అనుకుంటారు గైస్. మరి వాళ్ళు అనుకున్నట్టు అమౌంట్ని దోచుకున్నారా, వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. అస్సలు బాగాలేదు, చాలా బోరింగ్గా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. స్టోరీ కొత్తగా ఏమైనా ఉందంటే అది లేదు, తీసుకెళ్లే విధానం ఏమైనా బాగుందా, ఎగ్జిక్యూషన్ ఏమైనా బాగుందంటే అది లేదు. రొటీన్ స్టోరీ, దాని ఎగ్జిక్యూషన్ ఏమైనా బాగుందా, తీసుకెళ్లే విధానం ఏమైనా బాగుందంటే అది లేదు. చాలా బోరింగ్గా అనిపించింది. చూస్తున్నంతసేపు ఎక్కడ ఎంగేజ్ థ్రిల్ చేయలేదు మూవీ. అస్సలు ఇంప్రెసింగ్గా అనిపించలేదు. అసలు ఇంట్రెస్ట్ అనేది కలగదు, మనం కనెక్ట్ అవ్వలేము మూవీ తోటి. అంత స్లో బేస్గా వెళ్తుంటుంది, అంత బోరింగ్గా అనిపిస్తుంది. మధ్య మధ్యలో ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయి, బట్ అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. ఎందుకంటే ఫస్ట్ నుంచే మనం మూవీ తోటి డిస్కనెక్ట్ అయిపోతాం. అసలు ఎక్కడ ఎంగేజ్ థ్రిల్ చేయదు మూవీ, ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది కలగనివ్వదు మూవీ. అంత బోరింగ్గా వెళ్తుంటుంది. మధ్యలో ట్విస్ట్ అండ్ టర్న్స్ పెడితే ఇంకా మనం ఏం చూస్తాం చెప్పండి. ఫస్ట్ నుంచే మనకి డిస్కనెక్ట్ అయిపోతాం మూవీ తోటి. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇస్తాం, ఎంగేజ్ థ్రిల్ చేస్తాం అంటే ఎక్కడ వర్కౌట్ అవుద్ది, అసలు ఎక్కడ మనకి ఎంగేజ్ థ్రిల్ కూడా చేయదు మూవీ. పర్ఫార్మెన్స్లు డీసెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కరి, బట్ స్టోరీ కొత్తగా ఏం లేదు. బట్ దాని ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ వైజ్ తీసుకెళ్లే విధానం ఏమైనా బాగా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. బట్ మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ గైస్. అసలు నచ్చలేదు నాకు. రన్ టైం తక్కువ ఉంది. ఆ తక్కువ రన్ టైంలో కూడా చాలా ల్యాగ్ అయినట్టు ఫీల్ అయితే వస్తుంది, చాలా బోర్ అయినట్టు ఫీల్ అయితే వస్తుంది గైస్. అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు మూవీ. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా పెద్దగా నాకు వర్కౌట్ అవ్వలేదు, అసలు ఇంప్రెస్సే అవ్వలేదు మూవీ తోటి. నేనైతే రికమెండ్ చేయను గైస్, చూడొద్దనే చెప్తాను. పర్ఫార్మెన్స్లు డీసెంట్గా ఉన్నాయి అంతే తప్ప మూవీలో పాజిటివ్స్ ఏం లేవు గైస్. ఓకే, వార్ డ్రైవర్కి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.5 గైస్. అది కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లు డీసెంట్గా ఉన్నాయి అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. ఓకే, వార్ డ్రైవర్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.